నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ గంగా భవానీ ఫ్రూట్స్ కంపెనీ హోల్సేల్ అండ్ రిటైల్స్ రమణ గోదాంలో ఈ నెల కరెంటు బిల్లు 1,11,393 రూపాయలు వచ్చిందని, పోయిన నెల 18,373 రూపాయలు వచ్చిందని, ఈ నెల 1,11,393 రూపాయలు రావటం ఏమిటని గోదాం యజమాని డూకిరే మోహన్ రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాభాలు లేక నష్టాల బాటలో నడుస్తున్న వ్యాపారంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అధిక బిల్లు రావడం వలన మేము ఎలా చెల్లించగలమని బోరున విలపిస్తున్నాడు. ఇదేమిటని అడగగా సవరణ పేరు మీద 40,647 రూపాయలు చెల్లించమని విద్యుత్ శాఖ వారు సమాధానం ఇచ్చారని, ఇది ఎలా సాధ్యమవుతుంది అని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. అది ఫ్రూట్స్ చాంబర్ అన్న హోల్సేల్ చేసుకుంటాము. మాకు వరంగల్ ములుగులో ఒకటి ఉంది, జమ్మికుంటలో ఒకటి ఉంది. ఇక్కడ రీసెంట్లీ జనవరిలో స్టార్ట్ చేసినాం. మాకు కరెంటు బిల్ ఎట్లా రావాలంటే కనీసం ఎంత సమ్మర్ అయినా కానీ కంటిన్యూ నడిచినా కానీ ఒక 18,000, అంతకన్నా 18,000కి ఎక్కువ రాదు కదా, దాదాపులో రాలేదు కూడా ఇప్పటివరకు. ఏసీ అనేది సంవత్సరానికి ఒక 8,000 వస్తుంది. అటువంటిది ఇప్పుడు 6 నెలలనే మాకు 1,11,393 రూపాయల బిల్లు కొట్టండి. కొడితే మరి అట్టెట్లా అవుతుంది అన్న, నేను అసలు ఈ షాప్ నడవకుండా మంచిదే, బంద్ పెట్టుకున్నా మంచిదే, కానీ ఈ రకంగా మాత్రం నేను కట్టలేను. మరి ఇది ఎక్కడ న్యాయం, ఇది కరెక్ట్ కాదు, నేను ఎక్కడికైనా పోతా అని చెప్పి అన్నాక మళ్ళీ నేను సవరణ చేస్తా అన్నాడు. బిల్లు తీసుకొని పోయి మళ్ళీ సవరణ చేసి 40,000 చేసుకొచ్చిండు. 40,000 చేసుకొచ్చినాక ఇది కూడా కరెక్ట్ కాదు, నేను చెయ్యలేను, ఇది నేను ఎక్కడికైనా పోతే నాకు అఫీషియల్గా రిపోర్ట్ కావాలంటే వచ్చి తీసుకో, ఇది కట్టని తప్పది అని డిమాండ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమంటున్నారు మీరు? మేము ఈ రకంగా మేము కట్టలేము, ఎందుకంటే ఇది అదనంగా వచ్చింది మాకు. పోయిన మంత్ కూడా మాకు డెవలప్మెంట్ ఛార్జ్ అని చెప్పి
అదొక 11,000 వేసారు. సరే అది అది పెంచారు కాబట్టి అది కట్టవలసి వస్తుంది కాబట్టి అని కట్టేసిన. మళ్ళీ ఈ మంత్ మళ్ళీ 40,000 అంటే అది డబుల్. మాకు అసలు ఈ బిల్లు మేము స్టార్టింగ్ నుంచి కూడా కట్టిన అయితే బిల్లు రాదు మాకు. ప్రతి నెల మీకు ఎంత వస్తుంది అసలు? 13,000 నుంచి 18,000 మధ్యలో వస్తుంది. ఇది కంటిన్యూ నడుస్తుంది. అటువంటిది మేము ఒక దానిలో షిఫ్టింగ్ ఇక్కడ లేదు, మాకు అంత బిజినెస్ లేదు. లేక ఒక దానిలో షిఫ్టింగ్ చేసుకొని ఒకటి బంద్ పెట్టుకుంటున్నాం అక్కడ. అయినా కానీ ఇంత బిల్లు వస్తుంది. ఇప్పుడు వరంగల్, కరీంనగర్ ఎక్కడికైనా కానీ బిల్లులు తీసుకొస్తే అవరేజ్ తెలిసిపోతుంది. కానీ వాళ్ళు ఇంత దారుణంగా ఎక్కడ లేదు. ఇది పరిస్థితి. మరి చివరికి మీరు ఏం చెప్పాలనుకుంటారు? మేము అఫీషియల్గా రిపోర్ట్ కావాలి మాకు. ఇది కరెక్ట్, మాకు రిపోర్ట్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కంప్లైంట్ ఇచ్చారా ఈ మధ్యలో? ఇవ్వలే. వాళ్ళకి చెప్తే మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఇది ఖచ్చితంగా కట్టాలి, తప్పదు. రీసెంట్లీ కూడా నిన్న కూడా ఫోన్ చేసిన, ఏం సార్ మరి పరిస్థితి ఏంటంటే ఇక తప్పది, కట్టుకోవాలి. ఇప్పుడు బిల్లు పేపర్ ఎవరి దగ్గర ఉంది? ఈ 40,000 ఇప్పుడు మళ్ళీ రీసెంట్లీ తీసింది మన దగ్గర ఉంది. ఫస్ట్ తీసిందో వాళ్ళు తీసుకెళ్ళారు సవరణ చేస్తామని చెప్పి. 11,000 సవరణ చేసినప్పుడు ఈ 40,000 కూడా సవరణ అవుతుంది కదా, కావచ్చు కదా. మాకు అవరేజ్ 15,000 రావాలి. అసలు 15,000, 18,000 వరకు ఎంత సమ్మర్ అయినా కానీ 18,000 ఎక్కువ. సవరణ చేసింది ఎవరు? లైన్ మ్యాన్ తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు చేసారో మనకు తెలియదు. లైన్ మ్యాన్ పేరు రవీందర్ రెడ్డి.